అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ విజయవాడలోని గాంధీనగర్లో తన సొంత ఇంట్లో వరండాలో కూర్చుని మామిడి చెట్టు నీడలో వీరేశం గారు పేపర్ చదువుతున్నారు. ఇంతలో భార్యవల్లి అక్కడికి వచ్చింది. ఏమండి, సంక్రాంతి పండుగ వస్తుంది కదా, పిల్లల్ని అందరినీ రమ్మని ఫోన్ చేసి చెప్పండి అంది. వీరేశం గారు వల్లి వైపు చూస్తూ అలాగే చేస్తాను. పిల్లలందరూ ఇళ్ళకి రావాలిగా, రేపు శని ఆదివారాల్లో అయితే వాళ్ళంతా ఇంట్లో ఉంటారు, అప్పుడు చేస్తాను అన్నారు. అందుకు ఆవిడ సరే, ఈరోజు శుక్రవారంగా, రేపు ఇళ్ళిండి చెద్దురు గాని, ఇప్పుడైతే భోజనానికి రండి అంది. వీరేశం గారు లోపలికి వస్తూ నా స్నేహితుడికి కూడా ఫోన్ చేయాలి, గుర్తు చెయ్యి అన్నారు. అయ్యో, అన్నయ్యకి చేయకపోతే ఎలా, తప్పకుండా గుర్తు చేస్తాను అంది. ఇద్దరికి భోజనం వడ్డించింది. ఇద్దరు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వచ్చే పిల్లల గురించి, వారికి తెచ్చే బట్టల గురించి మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వీరేశం గారు రైల్వేలో టీసీగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆయన తన చిన్నతనంలోనే విజయవాడ రైల్వే స్టేషన్లో జాబ్ సంపాదించుకుని పెద్దలు ఇచ్చిన ఇంట్లో ఉండేవారు. తన సహ ఉద్యోగి అయిన సత్యం చెల్లెలైన వల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే అప్పుడప్పుడు ఆవిడని ఉడికించడానికి నా స్నేహితుడు అంటూ ఉంటాడు. తన అన్నగా కంటే కూడా స్నేహితుడుగానే ఎక్కువ విలువ ఇస్తాడు. అందుకే ఆవిడ ఏమీ అనదు. మళ్ళీ వరండాలోకి వచ్చి వాలు కుర్చీలో విశ్రాంతి తీసుకోసాగారు. నుదురుపై చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకుని గతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ తాతగారి కాలం నుంచి ఇతనికి వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లు అది. అక్కడే అతని అష్టలక్ష్ములు అంటే 8 మంది కూతుళ్ళు ఆడి పాడి అల్లరి చేసిన బొమ్మరిల్లు అది. అతను సాయంత్రం స్టేషన్ నుంచి రాగానే నానా 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 అంటూ పిల్లలంతా వీరేశం గారి చుట్టూ చేరడం, స్కూల్లో జరిగిన కబుర్లు చెప్పడం, ఈయన ముచ్చటపడడం, అలా రోజులు ఎలా గడిచాయో తెలియనే లేదు. కాస్త చిరునవ్వుతో కళ్ళు తెరిచి చూడగానే ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న పంచగవ్య నిల్వ చేసుకునే డ్రమ్ము కనిపించింది. మరలా సమయం వెనక్కి వెళ్ళిపోయింది ఆయన ఆలోచనలలో. ఒకరోజు ఉదయం నుంచే వర్షం కారణంగా, అందులోనూ ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. తల్లి అందరికీ జడలు వేసి టిఫిన్కి రమ్మంటే విద్య ఉండమని చెప్పి తండ్రిని తోటలోకి పిలిచి పురుగు పట్టిన చిక్కుడు పాదును తండ్రికి చూపించింది. నేను నిన్నేగా డీటీడీ కొట్టింది అని ఆశ్చర్యపోయారు ఆయన. తన స్కూల్లో చెప్పిన సహసిద్ధ ఎరువు తయారీ గురించి చెప్తూ, రసాయన ఎరువులు శక్తికి కీటకాలు త్వరగా రెసిస్టెన్స్ పవరు సంపాదించుకుంటాయి నానా, మనము ఒక్కసారి పంచగవ్యను వాడి చూద్దాం ప్లీజ్ నానా అంటూ మురిపంగా అడిగింది. తండ్రి సరేనన్నాడు. కూతురి మాట కాదను లేక కిచెన్ వేస్ట్లో వచ్చే కూరగాయల పళ్ళ తొక్కలను, బియ్యం నీళ్లు మొదలైన వాటికి ఆవు పేడ కలిపి సహజసిద్ధంగా ఎరువులు తయారు చేసి మొక్కలకి వేయడం మొదలుపెట్టాడు. క్రమంగా తాము తయారు చేసిన ఎరువుల ద్వారానే ఇంట్లో కూరగాయలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచుకోసాగారు. సెలవు వచ్చిందంటే పిల్లలంతా మొక్కల చుట్టూ చేరి వాటి సంరక్షణ చూసుకునేవారు. మామూలు రోజుల్లో వల్లి అందరినీ పంపించి తనకు వీలైనంత చూసుకునేది. అలాంటి చిన్న విద్య ఈరోజు పెద్ద విద్యావంతురాలయ్యి CA విజయవంతంగా పూర్తి చేసుకుంది. గుంటూరులో సొంతంగా చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ ఉన్నటువంటి రంగారావు గారి అబ్బాయి విద్యాధర్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఇరువురు వారి పని వారు చేసుకుంటూ 2 పిల్లలతో హాయిగా ఉన్నారు. పేపర్ చదువుదామని కళ్ళజోడు పెట్టుకోగానే మొక్కల చాటున గోడపై ఉన్న రకరకాల కార్టూన్ బొమ్మలు చూసేసరికి రెండో కూతురు చిత్ర గుర్తుకు వచ్చింది. ఒక్కసారిగా గోడపై మొదటి బొమ్మ వేసిన రోజు గుర్తుకొచ్చేసింది. అవి వేసవి సెలవులు అనుకుంటా. పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు మారం చేయడంతో తాను లీవ్ పెట్టాడు. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో పిల్లలంతా బయట తోటలో ఆడుకుంటున్నారు. కాసేపటికి వల్లి బయటికి వచ్చి అందరినీ ఆనందంగా చూసుకుంటుంది. ఇంతలో ఆమెకు చిత్ర గోడపైన ఏదో గీయడం కనిపించింది. అప్పుడే వచ్చిన వీరేశం గారు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని పసిగట్టారు. వల్లి కోపంగా అటు వెళ్తూ ఉండగా ఆపి, ఏమైందని అడగగా, ఇది మన పెద్దలు ఇచ్చిన ఇల్లండి, దాన్ని ఇలా పిచ్చి గీతలతో నింపుతుంటే ఎలా ఆగమంటారు? దానికి వీరేశం గారు, కాస్త ఓపిక పట్టి చూడు, నీకే తెలుస్తుంది. మనం ఇలా వాళ్ళ ఇష్టాలకు అడ్డు చెప్పడం కూడా అంత సమంజసం కాదు అని మెల్లగా ఒక చిరునవ్వుతో చెప్పారు. దానికి ఇష్టం లేకపోయినా సరే అన్నట్టు తలూపింది వల్లి. ఒక పావుగంట అయ్యాక చూస్తే సీతాకోక చిలుకలను వెంబడిస్తున్నట్టు డోరా బుజ్జీలను గీసింది. అయితే అలా అంత చిన్న వయసులో వేయడం చూసి ముక్కున వేలేసుకుంది వల్లి. ఇక అప్పటి నుంచి ప్రతి వేసి సెలవుల్లో ఆ గోడపై బొమ్మలు వేయడం ఆనవాయితీ అయిపోయింది. ప్రతి పుట్టినరోజుకు ఇలా చిత్రకళకు సంబంధించిన ఏదో ఒకటి ఇచ్చేవారు తల్లిదండ్రులు. ఇప్పటికీ అవి చూడగానే మనసుకు సంతోషం కలుగుతుంది. చిన్న సంస్కృత పాఠశాలలో PG చేసి తిరుపతిలో సంస్కృత కళాశాలలో లెక్చరర్గా చేస్తుంది. ఆమె భర్త ఆనంద్ కూడా అదే కళాశాలలో పనిచేస్తాడు. వారికి 2 పిల్లలు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆనందంగా గడిచిపోతోంది. యక్షుడు ధర్మరాజును అన్నింటికంటే వేగమైంది అని అడిగినప్పుడు
ఆయన మనసోని సమాధానం ఇచ్చాడట. నిజమే అని నవ్వుకున్నాడు వీరేశం. కాసేపు నడుము వాలుద్దామని లోపలికి వెళ్తూ ఉండగా ఒక నీలం రంగులో ఉన్న పక్షి కిలకిల రావాలు పెడుతుంది. ఆయన అరే, ఇది దీప్తి తీసిన పక్షిలాగే ఉందే అని ముచ్చటపడి లోపలికి వెళ్తూ ఉండగా, అండ్ ది బెస్ట్ ఫోటోగ్రాఫర్ అవార్డ్ గోస్ టు మిస్ దీప్తి ఫర్ ద కవర్ పేజ్ ఆఫ్ బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇంతలో తన బంగారు తల్లి దీప్తి వేదికపైకి వెళ్ళగానే ఒక్కసారిగా కెమెరాల వెలుగుల్లో వేదిక మెరిసిపోయింది. ఆ హాలు చప్పట్ల వర్షంలో నిండిపోయింది. ఆమె ఒక 10 నిమిషాల ప్రసంగం ఇచ్చింది. అయితే చివర్లో, నేను ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా చూపిస్తున్నాను అంటే దానికి కారణం మా అమ్మా నాన్నలు. వాళ్లే గనక నాకు ఈ ప్రపంచంలో దాగున్న అందాన్ని చూపించకపోయి ఉంటే నేను ఎంతోమందిలాగా అన్నింటినీ మామూలుగానే చూసేదాన్ని. అందం అనేది మన కళ్ళల్లో ఉంటుంది, మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అనే దాంట్లో ఉంటుంది. తన కూతురి మాటలు గుర్తు చేసుకున్న ప్రతిసారి వీరేశం గారి ఛాతీ గర్వంతో ఉబ్బుతుంది. వచ్చి మంచపైన కూర్చున్నారు ఆయన. వీరేశం గారు ఎదురుగా ఆ అమ్మవారైన వాణి చిత్రపటం ముందున్న వీణ ఉన్న పెట్టె కనిపించింది. ఏమండి, పిల్లలు పెద్దవుతున్నారు, మీరు ఒక్కరే ఉద్యోగం చేస్తూ ఎలాగోలా నడుపుతున్నారు. కానీ వారి పై చదువులకు ఖర్చు చేయాలంటే మనం పోగు చేసిన సొమ్ము కూడా సరిపోదు కదండి. స్టోర్ రూమ్ నుండి నా టైలరింగ్ మిషన్ తీయండి, నేను కూడా కాస్త తోడ్పడతాను. ఈ విషయం చాటుగా విన్న వాణి ఆ తరువాతి రోజు నుండి 15 మంది పిల్లల్ని పోగు వేసి వీణా క్లాసులు తీసుకోవడం ప్రారంభించింది. ఏంటమ్మా ఇది అని వీరేశం గారు అడిగారు. నాకు చాలా రోజుల నుంచి కోరిక ఉంది నాన్న, వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి మాకు నేర్పవచ్చు కదా అని పట్టుబడుతున్నారు, అందుకే నేర్పుతున్నాను నానా అంది. ఆ మాట నిజమే. ఆమెకు ఇలా నేర్పడం అంటే ఇష్టమే, కానీ అవసరం ఆ ఇష్టాన్ని తోడవడంతో ఆ కోరిక కార్యరూపం దాల్చింది. ఈ విషయం ఆ ఇద్దరికీ తెలుసు. అయినా ఎన్నడూ దాన్ని వ్యక్తపరచలేదు. అలా 8 మంది కూతుర్లు ఏదో విధంగా వీరేశం గారికి తోడ్పడ్డారు. వాణి పెద్దయ్యాక మ్యూజిక్ కళాశాలలో వీణ వాయించడంలో పీజీ చేసి తనతో పాటు చదువుకునే విజయ్ని పెళ్లి చేసుకుని ఇద్దరూ కూడా దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూ ఉంటారు. వారు విజయవాడలోని బెంచ్ సర్కిల్ దగ్గర ఉంటారు. వారికి 2 పిల్లలు. జీవితం అంటే ఎప్పుడు ఆనందాలే కాదు, కష్టాలు ఉంటాయి. అయితే మన ఆత్మీయుల తోడు దాన్ని సులభతరం చేయగలదు. మనను అర్థం చేసుకుని ఎల్లప్పుడూ తోడుగా నిలిచే వ్యక్తులు దొరకడం అదృష్టం. ఇలా మంచంపై వాలి ఆలోచిస్తున్న వీరేశం గారు వీణ పెట్టి పక్కనే ఉన్న లైబ్రరీ అల్మారా చూస్తూ నిద్రలోకి జారుకున్నారు. నానా, పైన ట్యాంకులో నీళ్లు మనము బటన్ నొక్కితే వస్తాయి కదా, మేఘాల్లో నీళ్లు ఎవరు బటన్ నొక్కితే పడతాయి? ఈ ప్రశ్న 6 ఏళ్ల ప్రియ అడిగింది. ఉలిక్కి పడ్డారు వీరేశం గారు. ఆయనే ఎప్పుడూ ఆలోచించలేదు. ఏం చేయాలి, ఏం చెప్పాలి అన్నట్టుగా. నాన్న, ఫ్యాన్ని ఎవరు తిప్పుతారు? నాన్న, ఆకాశంలో రెయిన్బోకి ఎవరు కలర్స్ వేస్తారు? నాన్న, ఈ టీవీలో ఎవరున్నారు? ఇలా వీరేశం గారిని 30 తిప్పలు పెట్టేది. వీరేశం గారు మాత్రం ఎంతో మురిసిపోయేవారు. ఆయనకు ఫిజిక్స్ పైన ప్రియ వల్లనే ఇష్టం పుట్టింది అనాలి. ఆమె ప్రతి ప్రశ్నకు ఆమె వయసుకు తగ్గట్టుగా జవాబులు ఇచ్చేవారు. అయితే అది అంత సులభం కాదు. ఆయన సెకండ్ హ్యాండ్లో ఫిజిక్స్ పుస్తకాలు కొనుక్కొని ఒక 5 ఏళ్ళు న్యూస్ పేపర్ కాకుండా ఆ ఫిజిక్స్ పుస్తకాలు చదివారు. ఇక ఆ తండ్రి కూతుళ్ళు ఏదైనా డిస్కషన్ స్టార్ట్ చేస్తే వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయేది. వాళ్ళలా డిటెక్షన్లు పెట్టి రాత్రులు గడిచిన రోజులు ఉన్నాయి. ప్రియా ఫిజిక్స్లో PhD చేసి బెంగళూరులో లెక్చరర్గా పనిచేస్తుంది. ఆమె భర్తగా కూడా బెంగళూరులోని కన్నడ కంఠీరవ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తుంటాడు. వారికి 2 పిల్లలు. ప్రియా ఎప్పుడూ సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు పోగు చేసుకోవడం, వాటిని చదవడం, అలా ఆ లైబ్రరీని తను తయారు చేసింది. ఏవండి, సంధ్యవేళ అవుతోంది, లేవండి, కాఫీ తాగుదురు గాని అనే పిలుపుతో వీరేశం గారికి మెలకువ వచ్చింది. నిజంగా ఎంత గొప్ప ప్రపంచంలో ఉన్నాను నేను. పరిజ్ఞానం, సంగీతం, పర్యావరణం, ఆధ్యాత్మికం, సాహిత్యం, ఇలా ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో. నా అష్టలక్ష్ములు వీటిలో ఏదో ఒకదానికి సంబంధించి ఉండడం, నా జీవితాన్ని వీటన్నింటికీ దగ్గర చేసింది వల్లి. నా జీవితం సార్థకమైనట్లుంది అని అన్నారు వీరేశం గారు. ఆమె కూడా కన్నులతో అవును అన్నట్లుగా సైగ చేసింది. ఆ 2 గుండెల్లో ఎంత ఆనందం, ఎంత సంతృప్తి. అలా ఆ తన ఇంటిని స్వర్గంలా భావిస్తూ అంతా చూస్తుండగా డాక్టర్ అయిన తన 6వ కూతురు సుమ కన్వోకేషన్ ఫోటో కనపడింది. ఏమండి, 6 వస్తుంది సుమ, ఇంకా ఇంటికి రాలేదు. కల్పన ఇంటికి కాల్ చేసి కనుక్కోగలరా? కల్పన సుమ స్నేహితురాలు. ఇంతలో ఫోన్ మోగింది. హలో నాన్న. మనసు కుదుట పడింది. అమ్మయ్యా అనుకుంటూ సుమ, ఎక్కడున్నావు తల్లి? స్కూల్ విడిచి అరగంట కావస్తోంది కదా, అంతా క్షేమమేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు వీరేశం. అయితే ఆయన గొంతులో ఆందోళన మాత్రమే కనపడుతుంది. నాన్న, నేను బాగానే ఉన్నాను, ఒక్క పావుగంటలో మీ ముందుంటాను, మీరు కంగారు పడకండి అంది. అన్నట్లుగానే పావుగంటలో ఇంటికొచ్చేసింది. కళ్ళ నిండా నీళ్లు. అయినా తమాయించుకుని మాట్లాడసాగింది. రాజయ్య తాతకు హార్ట్అటాక్ వచ్చింది నాన్న. రోజులాగే నేను బాయ్ చెప్తూ ఆటో ఎక్కుతూ ఉండగా ఆయన కింద పడిపోయారు అని వెక్కి ఏడవసాగింది. రాజయ్య అంటే ఎన్నో ఏళ్లుగా స్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి.
వీరేశం గారికి ఈ విషయం అర్థమైంది. సుమా, మొదట నువ్వు బట్టలు మార్చుకుని కాస్త కుదుటపడు, తర్వాత మాట్లాడుకుందామని తల్లితో లోపలికి పంపించారు. ఆమె రాత్రి 8 గంటలకల్లా బయటికి వచ్చి జరిగింది చెప్పింది. తాత అలా కింద పడగానే నేను ఆఫీస్ రూమ్లో ఇన్ఫామ్ చేశాను. వెంటనే ఇంకో వాచ్మెన్ అంకుల్ సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. మాతో ప్రకాష్ సార్ కూడా వచ్చారు. అక్కడికి వెళ్తే డాక్టర్ గారు, ఇది చాలా కాంప్లికేటెడ్ కేసు అండి, ఇంకా ఇలాంటి కేసులలో చాలా త్వరగా తీసుకొస్తేనే కాపాడడం కష్టం, కాపాడలేకపోయామని చాలా బాధగా చెప్పారు డాక్టర్ గారు. ఎన్నో రోజులు సుమ హార్ట్ అటాక్లపైన ఎంతో తెలుసుకుంది. తన గమ్యం కార్డియాలజిస్ట్ అవడమే అని నిర్ధారించుకుంది. అయితే ఆమె పై చదువుల వయసుకు వచ్చేసరికి 4 కూతుర్లు సంపాదిస్తూ ఉండడంతో ఆర్థిక సమస్యలు తలెత్తనే లేదు. బాగా చదువుకొని కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో కార్డియాలజీలో పీజీ చేసింది. విశాఖపట్నంలో పిడియాట్రిషియన్ అయిన మురళికి ఇచ్చి సుమ పెళ్లి చేశారు. ఇప్పుడు ఆమె హార్ట్ అటాక్లు డీల్ చేసేందుకు అడ్వాన్స్ మెథడ్స్ కనిపెట్టే దిశగా ఫారిన్ యూనివర్సిటీలతో కలిసి రీసెర్చ్ చేస్తుంది. తన వైద్య స్నేహితులతో కలిసి ఒక ఎన్జిఓ స్థాపించింది కూడా. ఇవాళ తారీఖు 10 త్వరగా టీవీ పెట్టండి, ధాన్య నృత్య ప్రదర్శన వస్తుంది అంది. వల్లి ఆలోచనలోంచి బయటికి వస్తూ పెడుతున్నా అలా చూస్తూ మైమరిచిపోయాడు. అరే, మీ అమ్మాయి ఎంత బాగా నాట్యం చేస్తుంది, ఎక్కడైనా నేర్చుకుందా? ఎంతమంది అడిగారో అలా. కానీ ఆయన సమాధానం ఎప్పుడూ లేదు అని. దేన్నైనా ఇట్టే పసిగట్టే ధాన్య ఏకలవిడిలాగా టీవీలో చూసి కొంత నేర్చుకుంది. అవును, అదేమీ అంత సులభమైన విషయం కాదు. అయితే సరైన కళ రావాలంటే గురువు కావాల్సిందే. కూచిపూడి కళాకారిణి శోభానాయుడు గారి దగ్గర శిష్యరికం చేయించి ఆమె కళను పూర్తి స్థాయిలో నేర్చుకునేట్లుగా చూశారు. అక్క స్థాపించిన ఎన్జిఓకి మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూనే సొంతంగా నటరాజన్ అనే నృత్య కళాశాలను రాజమండ్రిలో నెలకొల్పింది. ఆమె భర్త ఆమె కూడా ఉంటూ ఆ పాఠశాలను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వారికి 2 పిల్లలు. వారు అక్కడ ఆనందంగా ఉన్నారు. ఆమె స్వయంగా ఒక ఫెమినిస్టు. అంతర్జాతీయంగా జరిగే ఎన్నో సభల్లో పాల్గొంటుంది. ఎంతోమంది అమ్మాయిలకు విద్యా సహకారం అందేట్లుగా చూసుకుంటుంది. ధాన్య నృత్య ప్రదర్శన కాగానే ఇక భోజనం చేద్దామని న్యూస్ పెట్టారు. అక్కడ ఏదో కుంభకోణం గురించి వస్తుంది. వీరేశం గారు మరలా గతంలోకి వెళ్ళిపోయారు. నానా, ఇవాళ న్యూస్ చూసావా? ఎంతోమంది మధ్యతరగతి వ్యక్తులకు ఇది దెబ్బ కాదంటారా? మనది ప్రజాస్వామ్యం అంటారు, కానీ ఇక్కడ చూస్తే ప్రజలే బలవాసులు వస్తుందేమిటి? ఇలా యజ్ఞ ఆలోచించని రోజు లేదు. ఎప్పుడూ పెద్ద పెద్ద వ్యక్తుల జీవిత చరిత్రలు, సమాజం పైన వారు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండేది. ఆమె పెద్దగా బయట వారితో త్వరగా కలవకపోయినా నాయకత్వ లక్షణాలు ఎన్నో. ఇంట్లో కూడా అలాగే మాట్లాడేది. అందరూ తన అభిప్రాయాలను విలువనిచ్చేవారు. చిన్నదే అయినా తన మాటలు ఎంతో అర్థవంతంగా ఉంటాయి, ఆలోచింపజేస్తాయి. జర్నలిజంలో డిగ్రీ చేసి సివిల్స్కి ప్రిపేర్ అవ్వసాగింది. ఆమె జీవితం ఒక పెద్ద పుస్తకం. ఆమె తన అక్కల సహాయంతో ఎంతో నేర్చుకుంది. తన అక్కల జీవితంలోని సన్నివేశాలని స్ఫూర్తిగా తీసుకుంది. ప్రస్తుతం ఆమె కేరళలోని ఒక వయనాడ్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తోంది. ఎన్నో కుంభకోణాలు బయటపెట్టింది. అయినా అంతే ధైర్యంగా పట్టుదలతో పనిచేస్తుంది. అలా అన్ని విషయాలు సింహావలోకనం చేసుకుంటూ ఉండగానే భార్య వచ్చి, ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు అంది. కళ్ళు తెరిచి వస్తున్నా, కూర్చోబెట్టు అంటూ హాలులోకి వచ్చారు. వచ్చిన అతను ఒకరోజు రైల్లో పరీక్షకు వెళ్తూ టికెట్ పోగొట్టుకుని తన కంటపడ్డ అనంత్గా గుర్తుపట్టారు ఆయన. అనంత్ అంకుల్ బాగున్నారా అంటూ తన పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాను అని చెప్పాడు. తన పెళ్లి మాఘమాసంలో అన్నవరంలో ఉందని, తప్పకుండా ఇద్దరూ రావాలని పట్టుపట్టాడు. సరే అంటూ కాఫీ తెప్పించి ఇచ్చాడు. వల్లికి ఆ అబ్బాయిని పరిచయం చేశాడు. ఆ అబ్బాయి అనంత్. ఆ రోజు పరీక్ష హడావుడి, టికెట్ పోవడం, టీసీగా వీరేశగారు ఉండడం, అతనికి ఫైన్ వేయకుండా గాబరా పడకుండా పరీక్ష రాయి బాబు అని సాయం చేశారు. అప్పటి నుంచి అనంత్ విజయవాడ వచ్చినప్పుడల్లా అతన్ని స్టేషన్లో కలుస్తూ ఉంటాడు. ఇప్పుడు అతడికి ఉద్యోగం వచ్చింది. పెళ్లి చేసుకుంటూ పెళ్లికి పిలవడానికి వచ్చాడు. ఈ విషయాన్ని భార్యకి చెప్పాడు. అందుకు వల్లి సంతోషపడుతూ, నిజంగానే మనకి తెలియకుండానే మనం కొన్ని సందర్భాలలో వేరే వారికి సాయం చేస్తూ ఉంటాం. కొన్ని జీవితాన్నే మార్చేస్తాయి. ఏదో చిన్న సాయమైనా దాని ఫలితం పెద్దగా ఉంటుంది. అలా చిన్న సాయాలు మన జీవితంలో అభివృద్ధికి, మన పిల్లల అభివృద్ధికి కారణమవుతూ ఉంటాయి. వాళ్ళ తాతగారు అనేవారు, ఎవరికైనా చేతనైతే మేలు చెయ్యి, తెలియక కూడా కీడు చేయకు, నచ్చితే దగ్గరగా ఉండు, లేకపోతే కల్పించుకోకు అని. 8 మంది అమ్మాయిలు, ఒక్కడే ఉద్యోగం చేస్తూ ఎలా ఆ సంసారం గట్టెక్కిస్తాడో అని తల్లి తండ్రి భయపడేవారు. కానీ అందుకు విరుద్ధంగా ఆడపిల్లలైన అందరూ విద్యాలక్ష్ములై భగవంతుని ఆశీర్వాదంతో సమ ఉజ్జీలను చేపట్టి అభివృద్ధిలోకి వచ్చారు. ముదితల్ నేర్వగా రాని విద్యగలదే ముద్దార నేర్పించినన్ అన్నట్టుగా వీరేశం గారి పిల్లల అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఈ కథను రచించిన వారు సీత గారు.